కూర్చున్నటువంటి వారు దయచేసి ముందు వరుసలో కూర్చోండి. మన మధ్యలో దిలీప్ సహోదరులు ఉంటున్నారు, చాలా చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు. దేవునామన మహిమార్థమై పాటలు పాడుతున్నప్పుడు దయచేసి అందరూ తప్పట్లు కొడుతూ మనం పాటలు పాడుతూ దేవునామన మహిమ పడదాం. దేవునామన మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. నా ఆశ నీవే యేసయ్యా, నీ కోసం నేనున్నానయ్యా. నా ఆశ నీవే యేసయ్యా, నీ కోసం నేనున్నానయ్యా. నా మనసంతా నీవే, నా మదినింతా నీవే, నా మనసంతా నీవే, నా మదినింతా నీవే. నీవు తప్ప ఆశ లేకయ్యా, నీవు లేకపోతే
చెప్పింది హల్లెలూయానే. మీరేమో తెలియని భాషలాగా చూస్తున్నారు. తెలుగు తమిళ రెండు వచ్చు కదా, ఇంకేమైనా భాష రావాలా మీకు? உனக்கா சொல்லுங்களா அல்லேலூயா. தம்பி எவ்வளவு கஷ்டப்பட்டு பாட்டு பாடினா, இந்த వయసులో நீங்க పాడిపீங்களா? இந்த వయసులో உங்களுக்கு మైక్ கிடைச்சிருக்குమా? ఒకసారి ఆలోచించండి. ఆ వయసులో అబ్బాయి చాలా చక్కగా పాడుతున్నాడు, దేవుని నామమును మహిమపరుస్తున్నాడు. ఒకసారి అన్న తప్పట్లు కొడతాం, గట్టిగా గట్టిగా తప్పట్లు కొడతాం. చైర్స్ ఖాళీగా ఉన్నాయి, కొంతమంది వెనకాల బ్రదర్స్ తిరుగుతున్నారు. మన వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉంటున్నారు, వారు దయచేసి డిస్టర్బ్ చేయకూడదు. మన మధ్యలో దేవుని యొక్క సేవకులు మన మధ్యలో ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి అయ్యగారు వస్తున్నారు. ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కూడిక, టీకేంపేట గ్రామంలో జరుగుతున్నటువంటి కూడికకు మన మధ్యలో ప్రత్యేక ఆహ్వానించినటువంటి WCM కిరణ్ పాలయ్య గారు మన మధ్యలో వస్తున్నారు. ప్రపంచంలో పాపం చేయకుండా పెంచి చూపించు. సవాల్ పెడుతున్నా నీ ముందు, నీ పిల్లలను పాపం చేయకుండా పెంచి చూపించు. లోతు భార్య ఇద్దరు పిల్లల్ని సొదొమ గొమొర్రాలో పెంచి చూపించింది. లోతు భార్య ఇద్దరు తమ పిల్లలను సొదొమ గొమొర్రాలో పురుషుని ఎరుగని ఇద్దరు స్త్రీలు ఇద్దరు కుమార్తెలను పెంచి చూపించింది. నీ వల్ల అవుతుందా? నీ పిల్లలను అలా పెంచడం నీ వల్ల అవుతుందా? ఇది సొదొమ గొమొర్రా కాదు కదా. ఈరోజు మనం నివసించే ప్రదేశాలు అలాంటివి కాదు కదా. సొదొమ గొమొర్రా అంటే ఎంత భయంకరమో తెలుసా? మనుషులు జంతువులతో, పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో విపరీతం. భావి వర్షాలుండవు, ఎవరు కనబడితే వారితో ఎలా పడితే అలా నడుస్తున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణం అది. అలాంటి భయంకరమైన పట్టణంలో లోతు భార్య తమ పిల్లల్ని ఎలా పెంచారు? భయభక్తి పరిశుద్ధంగా పెంచారు. వారు దేవునికి భయపడేటట్లు పెంచారు. నీ వల్ల అవుతుందా? నీ కొడుకో నీ కూతురో ఒంటరిగా రూమ్ లో పడుకొని ఏం చేస్తున్నారో నీకు తెలుసా? కొడుక్కి సపరేట్ రూమ్, కూతురికి సపరేట్ రూమ్ ఉంటుంది ఒకసారి. లేదా నీ కూతురో కొడుకో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో చాట్ చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో నువ్వు కంట్రోల్ చేయగలవా? నీ వల్ల అవుతుందా? సొదొమ గొమొర్రా లాంటి భయంకరమైనటువంటి ప్రపంచంలో లోతు భార్య చేసి చూపించారు పిల్లల్ని ఎలా పెంచాలో. దేవుడు అంటే వారికి భయం. ఎందుకో తెలుసా? అబ్రహాము నేర్పిన భక్తిని నేర్చుకున్న వాళ్ళు.